అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్. ఈరోజు విశాఖపట్నం సిటీ నుంచి ఒక నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అగైన్స్ ది కరప్టెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. పిల్లలకి ఇంటి నుంచి బయట కాల్ పెడితే ఫస్ట్ వాళ్ళు స్కూల్కైనా వెళ్తారు. సో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ మస్ట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్స్ లైఫ్. ఈరోజు స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా, గవర్నమెంట్ జియోకి ఫాలో చేయకుండా వాళ్ళ స్కూల్స్లో లక్ష ఫీజు వసూలు చేయనా కూడా పిల్లలకి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కొన్ని స్కూల్స్లో టాయిలెట్ లేదు, అయితే కొన్ని స్కూల్స్లో వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టీచర్స్ లేరు. ఇప్పుడు స్పెసిఫిక్గా ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టిన మెయిన్ పరిస్థితి ఏంటంటే కొన్ని చోట మనం సర్వే చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా బేసిస్లో. ఆ సర్వే రిపోర్ట్ పరంగా మనం చూస్తే పిల్లలకి ఫీజు గురించి టార్చరింగ్ ఎక్కువ పడుతుంది. ఒక 2 రోజు కూడా ఫీజు డేట్ పరంగా వాళ్ళు పే చేయలేకపోతే వాళ్ళకి క్లాస్ నుంచి బయట పంపించేయడం, ఎగ్జామ్ రాయడం నుంచి ఆపడం, వాళ్ళకి మెంటల్ హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు గవర్నమెంట్ అథారిటీస్తో మన రిక్వెస్ట్ ఏంటంటే అట్ ఎనీ కాస్ట్ వాళ్ళు సర్కులర్ పాస్ చేసి లేకపోతే ఒక జియో తయారు చేసుకొని ఆల్ స్కూల్ అండ్ కాలేజెస్కి సర్కులర్ పంపించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఫీజు గురించి. వాళ్ళు ఏ పరిస్థితిలో పిల్లలతో డిస్కస్ చేయాలి. ఎందుకంటే పిల్లలు ఈ స్కూల్లో ఫీజు పే చేయడం కాదు కదా, వాళ్ళు జాబ్ చేయట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులకి పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేయాలి, లేకపోతే లెటర్ కమ్యూనికేషన్ చేయాలి, ఫోన్ కమ్యూనికేషన్ చేయాలి తప్ప పిల్లలకి అట్ ఎనీ కాస్ట్ వాళ్ళు నిబంధన పెట్టకూడదు. ఒకవేళ నిబంధన పెడితే దట్ షుడ్ బి కమ్స్ అండర్ ద క్రిమినల్ యాక్టివిటీ అండ్ ఆఫెన్సివ్ యాక్టివిటీలో ఉండాలి అండ్ వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. థ్యాంక్ యూ.